ఎలా ఉన్నారు? వీకెండ్ ని ఎలా ఎంజాయ్ చేశారు? నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్క్ వెళ్ళాను. పార్క్ లో ఉన్నంతసేపు రెండు టాపిక్స్. ఒకటేమో పిల్లల ఎడ్యుకేషన్ గురించి, ఇంకొకటేమో మనం ప్యాక్ చేసి లంచ్ బాక్స్ల కోసం. లంచ్ బాక్స్లో ఇంకా ఏం రెసిపీస్ చేయాలని పార్క్లో ఉన్నంతసేపు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మీరేమో చూస్తూ ఉన్నారు. మరి కరెక్ట్గా ఫాలో అవుతున్నారని అనుకుంటూనే ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాం అజ్వైన్ బీట్రూట్ పరాటా. మరి ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి, కొంచెం ధనియాల పొడి, అలాగే వామ ఎప్పుడు కూడా వేసేటప్పుడు ఇలా చేతిలో వేసుకొని కొంచెం ఇలా నలిపి వేశారనుకోండి మంచి సువాసన వస్తుంది. దాంతోపాటు కింద ఏవైనా ఇలా చిన్నగా కాడల్లాగా ఉంటే గనక వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసిన తర్వాత మనం తడపబోయే ఈ పిండి ముద్దకి సరిపడా ఉప్పు కూడా వేసిన తర్వాత కాస్తంత నూనె వేసి చపాతీ పిండి జనరల్గా మనం రోజు ఇంట్లో తడుపుకుంటాం కదా, అలాగే చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ పిండిని మీరు ముందు రోజు కూడా తడుపుకోవచ్చు. తడిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే లంచ్ బాక్స్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. పొద్దున్నే హడావిడిగా ఉంటాం కదా, అందుకని ముందు రోజు తడిపి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది పని. పిల్లలకి నన్ను అడిగితే 2 పూటల అన్నం పెట్టడం కన్నా ఒక పూట అన్నం పెట్టి మరోసారి చపాతీ అయినా సరే, పరోటాలైనా సరే అలా ఏదో ఒకటి టిఫిన్ లాగా పెడితే బాగుంటుందండి. చిన్నప్పటి నుండి అలాగే అలవాటు చేయండి. 2 సార్లు అన్నం తినడం అంత మంచిది కూడా కాదు కదా, డాక్టర్స్ కూడా వద్దని చెప్తున్నారు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అని. లేదు పిల్లలు రోజంతా ఆడుకుంటూనే ఉంటారు, పర్వాలేదు అనుకుంటే పెట్టండి. కానీ చపాతీ పెట్టడం మటుకి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే మంచిదని నా ఉద్దేశం. సో ఇక్కడ మనం వామ వేసిన ముద్దని తడిపేసాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఇంకాస్త వామ ముద్దకి ఎంత పిండి వేసామో అంతే పిండి ఇంకొక బౌల్లో వేసి ఇందులో కొంచెం కారం, నేను తీసుకున్నది కాశ్మీరీ మిర్చి అండి. చూడడానికి రెడ్గా ఉంటుంది కానీ కారం చాలా చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసినా కూడా మీకేం కారం ఉండదు, పిల్లలకు కూడా అసలు కారం అవ్వదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కాస్తంత గరం మసాలా, అలాగే బీట్రూట్ని జస్ట్ మిక్సీలో వేసానంటే, ఇందులో వాటర్ అవేమీ వేయలేదు. బీట్రూట్ తొక్క తీసి మిక్సీలో వేసుకున్నాం. ఈ బీట్రూట్ మిక్చర్ని ఇందులో కొంచెం వేయాలి. ఫస్ట్ ఈ బీట్రూట్ని కొంచెం సరిపడా ఉప్పు కూడా మర్చిపోయాను. బీట్రూట్ మిక్చర్తోనే ఈ పిండిని తడపాలి. మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీట్రూట్లో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి ఇందులో ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి మనం తడుపుకున్నాం కదా, బీట్రూట్లో చాలా న్యాచురల్ కలర్ ఉంటుంది. బీట్రూట్ మనం ఎక్కువగా తింటూ ఉంటే బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా తోడ్పడుతుందండి. సో అందుకే బీట్రూట్ పిల్లలకి జ్యూస్ చేసైనా లేదా ఇలా చపాతీలాగా ఇస్తూ ఉంటే చాలా మంచిది. స్కిన్ కూడా చాలా బాగా తయారవుతుంది. రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే గనక మంచి రంగు వస్తుందని అందరూ అంటారు కదా, అది నిజమే. అందుకే బీట్రూట్ని అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా తీసుకోవడం కష్టం అనుకుంటే కనుక వారంలో 1-2 సార్లు ఏదో ఒక రకంగా తీసుకుంటే మంచిది. సో ఇంకొంచెం బీట్రూట్ని ఇందులో వేసి కలుపుదాం. మనం అప్పుడప్పుడు తలకి హెన్నా పెడుతూ ఉంటాం కదా, హెన్నా పెట్టినప్పుడు బీట్రూట్ని ఇలా మిక్సీ చేసుకొని తలకు పెట్టుకుంటే కనుక న్యాచురల్ కలర్ మన జుట్టుకు వస్తుంది, వైట్ హెయిర్ కనిపించకుండా ఉంటుంది. సో చాలా మంచిగా సిల్కీగా కూడా హెయిర్ అవుతుంది. కాబట్టి బీట్రూట్ని హెయిర్ ప్యాక్గా కూడా వాడచ్చు. మంచి టిప్, రాసుకోండి, మర్చిపోకండి మరి. సో బీట్రూట్ కలిపిన పిండి ముద్ద కూడా రెడీగా ఉంది. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బీట్రూట్ కలిపిన పిండిని ఒక ముద్ద, అలాగే
వామ కలిపిన పిండిని ఒక ముద్ద, వామ కలిపిన పిండి ఒక ముద్ద, అలాగే బీట్రూట్ కలిపిన పిండి ఒక ముద్ద, 2 ముద్దలుగా సపరేట్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్స్ ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా వామతో తడిపిన పిండిని చేద్దాం, ఎందుకంటే బీట్రూట్ కలర్ కింద అంటుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వామతో చేసిన పిండి ముద్దని ఫస్ట్ చపాతీ లాగా చేద్దాం. మరి సన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం లావుగా చేసుకున్నా కూడా ఓకే. సో ఇప్పుడు బీట్రూట్ తడిపిన పిండిని చపాతీలా చేసుకుందాం. బీట్రూట్ లో వాటర్ ఉంటుంది కాబట్టి తడిపిన తర్వాత కాసేపటికి వాటర్ కొంచెం బయటకు వస్తుంది, అందుకే కొంచెం గట్టిగా కలుపుకుంటే వాటర్ వచ్చినా కూడా పర్వాలేదు. సో ఇప్పుడు బీట్రూట్ తో తడిపిన పిండిని కూడా మనం చపాతీలా చేసుకున్నాం కదా. ఇక్కడ బీట్రూట్ చపాతీ రెడీగా ఉంది, అలాగే ఇక్కడ వామ వేసిన అజ్వైన్ వేసిన చపాతీ కూడా రెడీగా ఉంది. వామ కలిపిన పిండితో చేసుకున్న చపాతీ ఉంది కదా, దాన్ని కింద పెట్టేసి దీంట్లో కొంచెం నీళ్లు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన బీట్రూట్తో చేసిన చపాతీని పెట్టి అంటు పెట్టాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసిన తర్వాత కత్తి తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత పిండి కొంచెం కింద వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా మళ్ళీ పరాటా షేప్లో చేసుకోవాలి. పరాటా ఎప్పుడు కూడా కొంచెం లావుగా ఉంటుంది కదా, పరాటా ఎంత లావుగా ఉంటుందో ఇప్పుడు మనం చేసి అజ్వైన్ బీట్రూట్ పరాటాని కూడా అంతే లావుగా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మధ్యలో బీట్రూట్ మనకి రౌండ్ సర్కిల్ గా వచ్చింది కదా. అలాగే మిగతాది కూడా చేసుకుందాం. చూడండి ఎంత సింపుల్ గా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. ఇలా పిల్లలకి కలర్ఫుల్ గా చేసి అప్పుడప్పుడు డిఫరెంట్ గా పెడుతూ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. చూసైనా వాళ్ళు చూసి అబ్బా ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఇది ఎలా ఉంటుంది అని అయినా టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేస్తే ఏముంది, ఎలాగో టేస్టీగా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. ఇక్కడ పొయ్యి మీద ఆల్రెడీ తవ్వ చాలా వేడిగా ఉందండి. దీంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పరాటాని కాల్చుకున్నాం. చూడండి ఎంత మంచిగా బీట్రూట్ కలర్ కనిపిస్తుందో. 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మన అజ్వైన్ బీట్రూట్ పరాటా రెడీ. సో ఇలా లైట్ గా కొంచెం 2 పక్కల నూనె వేసుకొని కాల్చుకుంటే ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వస్తే మన అజ్వైన్ బీట్రూట్ పరాటా రెడీ అయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ పరాటాని పెట్టేసుకుందాం. అలాగే మిగిలిన పరాటాని కూడా కాల్చుకుందాం. పరాటా చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తారు, ఎందుకంటే పరాటా సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి. అది కూడా మనం లంచ్ బాక్స్ కి పెట్టిస్తాము కదా, అప్పటి వరకు ఒక 3-4 అవర్స్ వరకు సాఫ్ట్ గా ఉండాలి అంటే కొంచెం నూనె ఎక్కువ వేయాల్సి ఉంటుంది. పిల్లలకు కదండి ఏం పర్లేదు. మీరు చేసుకోవాలి అనుకుంటే గనక అప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి. లంచ్ బాక్స్ లో కట్టించేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసినా కూడా ఏం పర్వాలేదు. చూడండి చక్కగా 2 వైపులా కాలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లో వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఏం చేయాలి, మిగిలిందల్లా లంచ్ బాక్స్ ని అరేంజ్ చేయడమే. మరి లంచ్ బాక్స్ తెచ్చేసుకుంటాను నేను. మరి లంచ్ బాక్స్ నా చేతిలో ఇప్పుడు రెడీగా ఉంది. అయితే మనం ఎప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చినా కూడా పిల్లలకి ఒక ఫ్రూట్ అయినా ఒక వెజిటేబుల్ అయినా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. మరి ఈ రోజు మనం చేసింది పరాటా. పరాటాకి మంచి కాంబినేషన్ ఏంటి, రైతా కదా. అందుకే నా దగ్గర టమాటా ఇంకా కుకుంబర్ కూడా ఉన్నాయి. వీటి రెండింటితో మనం రైతా చేద్దాం. ఫస్ట్ కొంచెం టమాటా కట్ చేసుకుందాం. రైతాలో ఎప్పుడు కూడా టమాటా వేసేటప్పుడు గింజలు ఉండకుండా వేయాలి. కొంచెం చిన్నగా టమాటా, అలాగే కాస్తంత కుకుంబర్.
ఇక్కడ ఒక చిన్న బౌల్లో పెరుగుంది, టమాటా ముక్కలు, అలాగే కుకుంబర్ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి కలిపేస్తే కనుక మనకి కావాల్సిన టమాటో కుకుంబర్ రైతా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ పరాటాలని ఇలా రౌండ్ గా ఫోల్డ్ చేసి పెట్టేసి మిగిలిన డబ్బాలో మనం చేసిన రైతా కలిపి లంచ్ బాక్స్ లో పెట్టేయండి. ఈరోజు మనం చేసిన రెసిపీ ఏదైతే ఉందో అజ్వైన్ బీట్రూట్ పరాటా, మీరు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళందరికీ ఒకే లంచ్ బాక్స్ కట్టించేస్తే సరిపోతుంది. ఒకే లంచ్ బాక్స్ అంటే ఒకే డబ్బా అని కాదండి, ఒకే ఐటమ్ అందరికీ ఒకటే డిష్ చేస్తే పెద్దవాళ్ళు ఆఫీస్ తీసుకెళ్తారు, పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు, అలాగే ఇంట్లో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టించడమే కాదండి, ఇంట్లో ఉన్న అమ్మలు మీరు కూడా బాగా తినండి, హెల్తీగా ఉండండి. సో మరి ఫాలో అయ్యారు కదా. ఈరోజు నేను చేసిన అజ్వైన్ బీట్రూట్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ధనియాల పొడి, వామ, పసుపు, ఉప్పు, నూనె వేసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కారం, పచ్చిమిర్చి, గరం మసాలా, బీట్రూట్ పేస్ట్ వేసి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న వామ ముద్ద అలాగే బీట్రూట్ ముద్ద రెండింటినీ సరి సమానంగా తీసుకొని చపాతీల్లాగా సపరేట్ గా చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక దానిపై ఒకటి అతికించి రోల్ చేసుకొని కట్ చేసి పరోటాలాగా చేసి నూనెతో కాల్చుకుంటే మనకి కావలసిన అజ్వైన్ బీట్రూట్ పరాటాలు రెడీ. అజ్వైన్ బీట్రూట్ పరాటాల్ని కీరా టమాటో రైతాతో ఇస్తే కనుక పిల్లల లంచ్ బాక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ రెసిపీ చూడడం మిస్ అయితే గనక మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే గనక www.facebook.com/etv అభిరుచి. చూసారు కదండి, ఈ రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో స్వప్న చేసిన అజ్వైన్ బీట్రూట్ పరాటా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా రెసిపీని నోట్ చేసుకొని పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మీ అందరి ముందుకి వచ్చేస్తుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.